హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్‌లో మనం వంకాయ మటన్ కర్రీ చేసుకుందామండి. ముందుగా మటన్ శుభ్రం చేసుకొని దాంట్లో ఒక స్పూను పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు కొంచెం వేసుకుందామండి, అర స్పూను. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకుందాం. ఈ విజిల్లు 6, 7 విజిల్స్ రావాలండి. 7 విజిల్స్ వచ్చినాక ఈ కుక్కర్ తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు బాండీ పెట్టుకుందామండి. బాండీలో మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. దీంట్లో వచ్చి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఇలాగా ఉల్లిపాయలు కాసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందామండి. పెద్ద సైజు టమాటాలు 2 టమాటాలు వేస్తున్నానండి. ఇవి కూడా టమాటాలు మగ్గేదాకా మనం ఫ్రై చేసుకుందాం. టమాటాలు మగ్గిపోయినండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకుందాం. మీ దగ్గర ఎర్ర వంకాయలు ఉంటే అవి వేసుకోండి, తెల్ల వంకాయలు ఉంటే తెల్ల వంకాయలు వేసుకోండి. ఈ వంకాయలు కూడా కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం కుక్ చేసుకున్నాం కదండి మటను, ఆ మటన్ అనేది పీసులు వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకుని కాసేపు కలిపుకుందాం. ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకుని దీంట్లోనే గరం మసాలా కూడా వేసేసుకుందామండి. కొంచెం గరం మసాలా వేసుకుని ఇదంతా కలిపుకొని ఒక 5 నిమిషాలు వాటర్ వేయకుండా మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఇది ఇలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం మటన్ కుక్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా వేసుకొని అలాగే ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుందామండి. దీంట్లో ఆల్రెడీ మటన్ కుక్కర్లో మనం కుక్ చేసుకున్నాము. టమాటా, వంకాయ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఇది వచ్చి సగం కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి. మీకు ఈ మసాలా వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని మనం కూర దించేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.